గోల్డ్ ఇది ఋతుపవనాలు భారతదేశంలో గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు సూపర్ ఎల్ నీనో ఋతుపవనాలు 3 రోజులు లేటుగా రావడం, జూన్ 1 బదులు జూన్ 3కు వచ్చినాయి. 3 రోజులు అంటే అది డిజాస్టరస్ అనమాట. మనకు తెలిసిన వాళ్ళు తెలుస్తుంది, అది శీతోష్ణ స్థితి శాస్త్రం తెలితే. ఇప్పుడు వర్షపాతం కరువు పరిస్థితులు తాండవించబోతున్నాయి అనేది ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ ఇచ్చింది, వరల్డ్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ చెప్పింది. తప్పనిసరిగా ఈసారి ఋతుపవన వర్షాల్లో పెద్ద దెబ్బ, ఖరీఫ్ సీజన్ చాలా దిగుబడి పడిపోబోతుంది. మనకు తెలుసు అనమాట, వ్యవసాయంలో వచ్చిన డబ్బు, వ్యవసాయంలో వచ్చిన దిగుబడి, పంటల డబ్బు ఆధారంగానే ఎక్కువ మంది రూరల్ పీపుల్, ముఖ్యంగా వ్యవసాయదారులు బంగారాలు కొంటారు. కొనేది ఎక్కువే వాళ్ళు. అక్కడ ఉన్న రూరల్ పీపుల్ వాళ్ళు చాలా ఎక్కువ సేవ్ చేస్తారు, ఇండియాలో వాళ్లే కొంటారు. ఈసారి కరువు ఎల్ నీనో వల్ల ఈసారి ఖరీఫ్ సీజన్ పడిపోవడం వల్ల వాళ్ళలో డిమాండ్ విపరీతంగా పడిపోబోతుంది. ఎందుకంటే వచ్చే సూపర్ ఎల్ నీనో కాబట్టి ఇది అత్యంత ప్రధాన కారణం. ఈసారి మ్యారేజ్ సీజన్ వచ్చినా కానీ ఈసారి ఎక్కువ కొనుగోళ్లు, కాబట్టి బంగారం సిల్వర్ రేటు విపరీతంగా పడిపోతుంది అనమాట. ఇది ఇంకా తిరుగులేదు. నేను చెప్పే జూలై, జూన్ వరకు, ఆగస్టు వరకు అది ఉండవుతుంది, ఖరీఫ్ సీజన్ ఎండ్ అయ్యే వరకు.